నా పేరు శివరాం గంటావరం. ఆ. ఇప్పుడు కాంగ్రెస్ వచ్చి 3.5 సంవత్సరాలు అవుతుంది. అవుతుంది ఏం ఎట్లా లేదు. ఉంది ఇప్పుడు రైతుల పరిస్థితి ఎట్లా ఉంది? పరిచయం ఏమున్నది ఇక గెలిపించినాం. ఆ, ఏ సౌలభ్యం లేదు. సగం కరెంట్ ఇస్తలేడు. ఆ, ఇక దున్న పొలం ఎండిపోతున్నాయి. ఆ, ఇక రైతుల పరిస్థితి ఇట్లా ఉన్నది. మరి వాడు ఏం చేస్తాడో సాగుకుంటూ కూడా మరి బతికిస్తాడు ఉమ్, తెలియదు. ఉమ్. మరి ఆయన గెలిచినాం కానీ ఏం లాభం లేదు. మా సత్యం మంచిగా ఉన్నాడు. ఎందుకు అంత మాట ఎందుకు అంటున్నావు? పరిస్థితి బాగాలేక ఆ, వాడు గెలిచడం మాకు ఆగం చేసాడు. ఏమున్నది? ఆ, ఏం లేదు. ఉమ్, ఆగం చేసాడు కదా, ఉమ్, దానికోసం మేము గిట్లా మాట్లాడేది. ఓకే. ఆ. నిన్న మొన్న రేవంత్ రెడ్డి ఏమంటున్నాడంటే పంటలు ఎలా పండించుకోవాలంటే చెప్తే రక్తం జల్లేసి పండుకోండి అని చెప్తా ఉన్నాడు. అంటాడు. మరి ఒడ్లు కూడా తీసుకోడాట. ఆ, మరి ఒడ్లు పండించి ఎవరికి పెట్టాలి మేము? ఉమ్, ఇప్పుడు మన 20 బస్తాలు ఏమో 2200 చేసిండు. 13 ఉండేది దానికి. ఊరిగా 300 అయింది. మరి వాడు ఇచ్చేది ఏమనేది? ఉమ్. మళ్ళీ రేవంత్ రెడ్డి గెలుస్తాడా? రాడు వాడు. ఆ, ఇక మళ్ళీ రానే రాడు వాడు. ఉమ్, ఇక మళ్ళీ తిరిగి వస్తాడు. ఇక ముఖం చూపెడతాడు. ఇక ఉమ్, అయిపోయా దాని పని. ఉమ్, వస్తే ఇక కేసీఆర్. ఇక ఉమ్. ఆ. ఎందుకు రావాలి కేసీఆర్ ఎందుకు రావాలి? కేసీఆర్ మా నాయన వాళ్ళు. ఉమ్, నాయన వాడు గెలిపించిండు. మనం గెలిపిన మీకు ఎలాగైనా కంతే మేమైనా కంతే వాళ్ళు దేవుడు సమానం. ఉమ్, వాడు అన్ని పనులు చేసిండు, మంచిగా చేసిండు. ఉమ్. ఆ. వాడు కేసీఆర్ మొత్తం అప్పు చేసిపోయినా అని చెప్తారు. అప్పు ఏం చేసాడు? ఈడే చేసిండు. రజండే చేసిండు. వాడు ఏం చేయలేదు. ఆ. ఓకే. ఇప్పుడు కేసీఆర్ తెలంగాణ తేకపోతే మన బతుకులు ఎట్లా ఉండేది అప్పుడు? అప్పుడు బాగా లేకుండే. కేసీఆర్ వచ్చిండు, మన బతుకు మంచిగా ఉన్నది. ఉమ్, వాడు మళ్ళీ గెలవలే. రజండి గెలిచాడు, బతుకు మళ్ళీ నాశనం అయిపోయినాయి. ఉమ్, ఏముండే ఇక ఉమ్, గెలిచిన చేసుకున్నాడు, గడ కూర్చున్నాడు. మనకేమో గడ మీద నిలబెట్టి కూర్చున్నాడు. ఉమ్. అంతే. ఓకే. కేసీఆర్ ఉన్నప్పుడు మంచిగా పండ పట్టించుడు, 24 కరెంట్ ఇచ్చుడు. అది రైతులు మంచిగా బతికేది. ఈడు వచ్చే మన ఏం చేసిండు? ఉమ్, కరెంట్ లేదు. ఉమ్. ఆ. చెప్పుకుంటాను కదా 24 గంటలు కరెంట్ ఇస్తున్నాం. ఏడా ఉన్నది ఇక 24 గంటలు. ఉమ్, అది దుక్కి మొత్తం ఎండిపోయాయి. ఏమున్నది? ఉమ్, ఇప్పుడు కరెంట్ ఇప్పుడు చూపెడు తప్ప. ఉమ్. ఆ. కనీసం నీళ్ళైనా వదులుతారా మరి? నీళ్ళు మొన్న వచ్చినాయి. ఆ, నీళ్ళు వస్తే ఏం లాభం? ఉమ్, ఆ కరెంట్ లేక. ఉమ్, కరెంట్ ఉంటే నీళ్ళు పోతుంది. ఇక కరెంట్ లేదు, నీళ్ళు ఎడా పోతుంది. ఉమ్. ఆ. ఓకే. కేసీఆర్ ఉన్నప్పుడు ఎట్లా ఉండే ఇప్పుడు ఎట్లా మంచిగా ఉండే. కేసీఆర్ ఉన్నప్పుడు మంచిగా ఉండేది. ఉంది? ఇప్పుడు నీళ్ళు బరాబర్ ఉండే. ఉమ్, రైతు బంధు బరాబర్ ఇచ్చేది. ఉమ్, అంతా కరోనా ఉన్నప్పుడు కూడా పైసలు ఆ కరోనా కూడా పైసలు ఇచ్చేది. ఉమ్. మరి రైతు బంధు వస్తలేదా రైతు బంధు? ఇప్పుడు ఏడా వచ్చింది? 3 సంవత్సరాలు గిట్లనే అప్పున్నాడు. ఉమ్, మన 4 ఇస్తా అన్నాడు, 2,000 ఇస్తాడు. ఉమ్, ఈ ఆడవాళ్ళకు 2500 ఇస్తున్నాడు. ఉమ్, ఆడే పీకింది. ఉమ్, వాడు చెప్పించు నేను ఏం లేదు. ఉమ్. ఆ. ఓకే. మళ్ళీ మీ ఎమ్మెల్యే వారు ఇక్కడ పల్లారెడ్డి. పల్లరాజేశ్వర రెడ్డి. ఆ. ఓకే. ఇప్పుడు అధికారంలో కాంగ్రెస్ పార్టీ ఉన్నది. అవును. మీకు ఏమైనా ఆపద ఉంటే పల్లా రాజేశ్వర్ దగ్గర పోతే నా దగ్గర డబ్బులు లేదని చెప్పేసి మీరు ఏమైనా పంపించిండా లేకుంటే? పంపిస్తున్నాడు. ఆ, సాయం చెప్తున్నాడు కూడా. ఆ, ఆయన దవాఖాన పోతే ఫ్రీ చూస్తాడు, అన్నీ చూస్తాడు వాడు కూడా. ఉమ్, ఆ. ఉమ్, కేసారి లేకుండా వాడు కూడా చూస్తాడు. కేసారి బరాబరు. ఉమ్, కానీ లేనికి వచ్చిండు రవిరెడ్డి. ఉమ్, వాడు పాడు చేసిండు ఇక. ఉమ్. ఆ. ఓకే. మళ్ళీ పల్లా రాజేశ్వర రెడ్డి గెలిపించి పల్లా రాజేశ్వరిని వస్తాడు గెలిపిస్తాడు. పక్క వస్తాడు. ఆ, ఆ. ఎట్లా? వాడు వస్తేనే మన బతుకు. వాడు రావడం మన బతుకు లేదు ఇక. ఆ, నాటం అయితే ఇక సచ్చుడే ఇక. ఆ. ఆ. ఓకే. ఆయన పోటీగా ఎవరైనా కాంగ్రెస్ పార్టీ వాళ్ళు నిలబడ్డానుకో ఓటుకి 10,000 ఇస్తామని చెప్పినా కూడా మీరు పల్లా రాజేశ్వరిని గెలిపిస్తారా లేకుంటే వేరే వాళ్ళని పల్లారాపి మన కేసరి గెలిపిస్తాం. ఉమ్, ఇక ఆయన గెలిపే వాడిని కూడా రాడు. ఆ. రాడు. ఎట్లా ఉంది ఇక ఊర్లో కాంగ్రెస్ పార్టీ నమ్మేటట్టు ఉందా లేకుంటే? అన్ని కేసరిగా తంటాడు. కేసరి వస్తాడు, ఉమ్, పళ్ళు వస్తాడు, ఉమ్, వాడే వస్తాడు. వాడు వచ్చి మనకు సాయం చెప్తారు. ఉమ్, వాడు వస్తే మనం బతుకున్నట్టే. వాడు రాకుండా మనం సత్తుండే ఇక. ఆ. ఓకే. ఇప్పుడు తెలంగాణలో బలమైన పార్టీ అంటే ఏం పార్టీ చెప్తారు? కేసరిదే. ఓకే. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి 3 సంవత్సరాలు అవుతుంది. ఎట్లా ఉంది ఇప్పుడు కాంగ్రెస్ రైతుల పట్ల ఎట్లా ఉంది ఇప్పుడు? ఉమ్. ఎందుకు నీళ్ళు వస్తలేదా? కరెంట్ వస్తలేదా? కరెంట్ వస్తలేదు మొత్తం మీద. ఆ. ఓకే. యూరియా బస్తాలు ఇట్లా ఏం దొరుకుతాం మరి? ఇంకా పోలే నేను. ఆ. ఇంకా ఉమ్. గతంలో ఎట్లా ఉండే 10 సంవత్సరాలు? అది బాగుండే. ఆ. ఉమ్. ఓకే. కేసీఆర్ మీ గోడికి ఆలోచించి రైతు బంధు ఇలాంటి పథకాలు పెట్టారు. ఇప్పుడు వస్తున్నాయా మరి అవి? ఆ. ఉమ్. రేవంత్ రెడ్డి గెలుస్తాడా మళ్ళా? ఏమో డౌట్ కరెంట్ ఊర్లో ఏమనుకుంటారు మరి? ఏదనుకున్నా కరెంట్ గిట్ల పోతుంది. అప్పుడు ఇంతగా మళ్ళీ ఎవరు వస్తే మంచిగా ఉంటుంది ఏమనుకుంటారు? వాళ్ళ సంగతి తర్వాత విషయం కానీ బెనానా తెచ్చి ఇది కాంగ్రెస్ పోతుందా?
ఓకే. కేసీఆర్ ఎందుకు ఓడిపోయిండే? ఇది ఒకసారి చూస్తామని చూసారు ఆ, జనాలు. ఆ. మళ్ళీ మీకు ప్రభుత్వం రాకముందు 6 గ్యారెంటీలు చెప్పేసి అని గాలికి వదిలేసి ఇప్పుడు ఎట్లా మీకు కాళేశ్వరం నీళ్ళు వస్తాయి మీకు? కాళేశ్వరం రావు మాకు. ఆ, దేవాలయ ఉమ్. కొద్దిగా అవి కూడా వస్తాయి. ఇప్పుడు వస్తలేవా? ఆ, ఒక్క కాలేజ్ పోయింది ఆ. మీ ఎమ్మెల్యే వారు ఇక్కడ ఇదే కాళేశ్వరం. ఉమ్. ఎప్పుడైనా వస్తాడా? ఆపసాపద ఏమైనా ఉంటే వస్తుంది. ఉమ్. మళ్ళీ గెలుస్తాడా మీ ఎమ్మెల్యే? ఉమ్. ఏవో ఉచిత వైద్యం ఏమో చెప్పిస్తున్నాడు, నిజమేనా అది? చేస్తుంది. ఉమ్. మా వాళ్ళు కూడా పిడికాడు వస్తారు. ఉమ్. మళ్ళీ గెలుస్తాడా లేదా? గెలుస్తాడా? సపోజ్ ఎలక్షన్ టైంలో కాంగ్రెస్ పార్టీలో ఓటు 10,000 ఇవన్నీ మాటలు చెప్తే కాంగ్రెస్కి వేస్తారా లేకుంటే పల్లెరాజు? మళ్ళీ ఇటే పోతుంది. వాడు 10 ఇచ్చినా పోతాయి, 10,000 ఇవ్వకుండా పోతాయి అంతే. ఓకే. మళ్ళీ ఊర్లో అనుకుంటా అలా కేసీఆర్ రావాలని? ఆ. ఆ.